అకస్మాత్తుగా ఎన్నికల వేళ ఒక పెద్ద గొడవ ఏంటంటే, నేను అనేక సార్లు చెప్పాను, యూనియన్లు అనేటువంటిది యజమాని 100 రూపాయలు సంపాదించుకోవాలి, మాకు 50 రూపాయలు పెట్టాలి అని అడగడంలో తప్పులేదు. జీతాలు పోగా మిగిలిన 100 రూపాయల్లో ఖర్చులన్నీ పోగా మిగిలితే 100 రూపాయలు మాకు 50 రూపాయలు ఖర్చు పెట్టాలనుకోవడంలో తప్పులేదు. కానీ వాళ్ళు నష్టాల్లో ఉన్నా సరే మాకు మాత్రం ఇంకో 50 రూపాయలు ఇవ్వాల్సిందే, 100 రూపాయలకి 50 రూపాయలు 150 రూపాయలు పెట్టాల్సిందే, ఎవరి కోసం పెడతాడు యజమాని అయినప్పుడు అనేటువంటి రూట్లో పోతే కంపెనీలు మూతపడతాయి. ఒకప్పుడు తాడేపల్లి సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి విజయవాడలో ఇప్పుడు ఉన్నటువంటి లోటస్ పాండ్ ఏరియాలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ దాకా అట్లాగే నాశనమైనాయి. అయినా సరే మనకి ఏది కార్మిక నాయకులు చెప్పేటటువంటి మాటలే ఇదవుతాయి. అట్లాగే అసలు ఆంధ్రాలో 3 వంతులు వ్యవస్థ నాశనమైంది, ఇండస్ట్రియల్ వ్యవస్థ నాశనమయ్యింది. అదే కారణం. కేరళలో ఇండస్ట్రీస్ పెట్టంది కూడా అదే కారణం. బెంగాల్లో ఇండస్ట్రీస్ అని పారిపోవడానికి కూడా కారణం అదే. విదేశాల్లో ఇండస్ట్రీస్ ఎదగడానికి కారణం కూడా అదే. ఇప్పుడు అట్లాంటి పరిస్థితే రాజమండ్రిలో వచ్చింది. చిట్ట చివరి నిమిషంలో అధికారులు జోక్యంతో సద్దుమణిగింది. కార్మికులు అసలు విషయం అర్థం చేసుకుని సెటరైట్ అయ్యారు. యాక్చువల్గా రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ మిల్లు లాకౌట్ ఎత్తేశారు. యాజమాన్య కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిగిన చర్చలు సఫలమైనవి. దీంతో కార్మికులు సమ్మె విరమించుకున్నారు. యాజమాన్యం లాకౌట్ ఎత్తేసింది. వాస్తవంగా గురువారం రాత్రి నుంచి మిల్లును తెరవడంతో పాటు 25 రోజుల్లోగా వేతన ఒప్పంద డిమాండ్ మీద చర్చించి నిర్ణయం తీసుకునేందుకు తాత్కాలిక అంగీకారం కుదిరింది. 2020-23 కాలానికి జరిగిన వేతన సవరణ ఒప్పందం అమలు కాకపోవడం, పలు డిమాండ్లకు పరిష్కారం లభించకపోవడంతో ఈ నెల 2 నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. బుధవారం అర్ధాంతరంగా మిల్లు యాజమాన్యం లాకౌట్ ప్రకటించేసింది. ఆ డిమాండ్ మేము నెరవేర్చలేమంటూ కార్మికుల ఆగ్రహానికి గురి చేసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ ఇరు వర్గాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బేషరతుగా సమ్మె విరమణ, లాకౌట్ ఎత్తివేత మీద ఇరుపక్షాలు పరస్పర అంగీకారానికి వచ్చి సంతకాలు చేశారు.